Good morning everyone. Welcome back to my channel. Today topic discuss about divisibility rules. 1 to 10 minimum 1 to 10 ని మనం ఈ క్లాస్ లో డిస్కస్ చేద్దాం. ఓకే, మనం వీడియో కంటెంట్ లో వెళ్ళే ముందు మన ఛానల్ ని ఇంకెవరైనా సబ్స్క్రైబ్ చేయనట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. సో ఇక మనం కంటెంట్ లోకి వెళ్దాం. ఫస్ట్ ఆఫ్ ఆల్ 1 చూద్దాం. 1 అంటే అన్నిటితో ఎనీథింగ్ ఏ నెంబర్ తోనైనా డివిజిబుల్ అవుతుంది. సో 2 చూద్దాం. ఏ నెంబర్ ఈజ్ డివిజిబుల్ బై 2 ఇఫ్ ఇట్ యూనిట్ డిజిట్ ఈజ్ ఎనీ ఆఫ్ నెంబర్. అంటే యూనిట్ డిజిట్ ప్లేస్ లో 0 గానీ 2 గానీ 4 గానీ 6 గానీ ఈ నెంబర్ ఉన్నట్లయితే దట్ నెంబర్ డివిజిబుల్ బై 2. అంటే సపోజ్ ఎగ్జాంపుల్ కింద ఒక నెంబర్ చూద్దామండి. 2 4 8 9 4 ఉందండి. సో 24,894 అనే ఒక నెంబర్ ఉంది. ఈ నెంబర్ 2 తో డివిజిబుల్ అవుతుందా లేదా ఎలా చెక్ చేయాలంటే యూనిట్ డిజిట్ అంటే ఏంటండి, లాస్ట్ చివరి సంఖ్య 0 గానీ 2 గానీ 4 గానీ 8 గానీ 6 గానీ దట్ నెంబర్ ఇక్కడ ఉంటే దిస్ నెంబర్ డివిజిబుల్ బై 2 అంటే 2 తోనే డివిజిబుల్ అవుతుందండి. ఒకసారి చెక్ చేసుకుందాం. 2 తోనే కదా, 2 1 జా 2 2 జా 2 4 జా ఇక్కడ ఎంత ఉన్నట్టు 2 4 జా 2 7 జా డివిజిబుల్ అయ్యింది కదండి. సో లాస్ట్ డిజిట్ 2 గానీ 4 గానీ 0 గానీ 6 గానీ 8 గానీ దీస్ నెంబర్స్ ఉంటే ఆ నెంబర్ డివిజిబుల్ బై 2. ఇక 3 కొద్దాం. 3 ద సమ్ ఆఫ్ డిజిట్స్ దట్ నెంబర్ డివిజిబుల్ బై 3 అంటే ఇచ్చే నెంబరు కలిపితే ఆ నెంబర్ 3 తో కానీ డివిజిబుల్ అయ్యిందంటే అది 3 తో డివిజిబుల్ అవుతుంది. సో ఇక ఒక ఎగ్జాంపుల్ చూద్దాం. పైన ఎగ్జాంపుల్ తీసుకుందాం. 2 4 8 9 చూద్దాం. ఇందులో చూసినట్లయితే సమ్ ఆఫ్ డిజిట్స్ కదండి. 2 ప్లస్ 4 ప్లస్ 8 ప్లస్ 9 బై 3. ఓకే, డివిజిబుల్ బై 3 ప్లస్ 9 ఇలా వేసుకొని బై 3 చేసుకుంటే ఆ డిజిట్స్ సమ్ చేస్తే వచ్చే ఆన్సర్ 3 తోని కనుక డివిజిబుల్ అయిందంటే దట్ నెంబర్ డివిజిబుల్ బై 3. ఓకే, ఇక మనం ఇది చూసుకున్నట్లయితే 23 వస్తుంది. 2 ప్లస్ 4 6 6 ప్లస్ 8 14 14 ప్లస్ 9 23 వస్తుంది. సో ఈ నెంబర్ డివిజిబుల్ అవ్వదు. సో ప్లస్ 1 పెట్టుకుందాం. 24 వచ్చింది కదండి. 24 బై 3 3 1 జా 3 8 జా. సో దిస్ నెంబర్ అంటే ఎలాగా మీరు కనుక్కుంటారంటే సమ్ ఆఫ్ ది డిజిట్స్ అంటే ఏదైనా నెంబర్ ఇచ్చే నెంబర్ ని సమ్ చేస్తే వచ్చే ఆన్సర్ 3 తో కనుక డివిజిబుల్ అయిందంటే దట్ నెంబర్ డివిజిబుల్ బై 3. ఓకే, ఇక 4 కి వెళ్దాం. 4 చూసుకున్నట్లయితే లాస్ట్ 2 డిజిట్స్. ఓకే, ఇచ్చే నెంబర్ లాస్ట్ 2 డిజిట్స్ 4 తో కనుక డివిజిబుల్ అయిందంటే దట్ నెంబర్ డివిజిబుల్ బై 4. ఇక్కడ మనం ఈ నెంబర్ చూద్దాం. 24 3 2 చూద్దాం. ఎగ్జాంపుల్ కింద 24 3 2 చూసుకుంటే లాస్ట్ కదండి. ఇక్కడ చూసుకున్నట్లయితే 2 డిజిట్స్. సో 32 అంటే 4 తో డివిజిబుల్ అవుతుంది. 32 అంటే 4 1 జా 4 8 జా కదండి. సో దిస్ నెంబర్ డివిజిబుల్ బై 4 ఇలా కనుక్కుంటారండి 4 కి వచ్చేసరికి. ఇక 5 కి వెళ్దాం. 5 లో లాస్ట్ 0 కానీ 5 కానీ ఉందంటే దట్ నెంబర్ డివిజిబుల్ బై 5. ఓకే, ఇచ్చే నెంబరు లాస్ట్ 0 కానీ 5 కానీ ఉంటే దట్ నెంబర్ డివిజిబుల్ బై 5. ఓకే, ఇక మనం 6 చూద్దామండి. 6 చూసేసరికి ఇచ్చే నెంబర్ 3 తోని చూడండి. ఇక్కడ ఇచ్ నెంబర్ డివిజిబుల్ బై 2 and 3 దట్ నెంబర్ డివిజిబుల్ బై 6. అర్థమైనట్టుంది. ఇక్కడ చూడండి 2 తోని 3 తోని ఇచ్చే నెంబరు 2 తోని 3 తోని కనుక అయ్యిందంటే దట్ నెంబర్ డివిజిబుల్ బై 6. ఓకే, ఇక 7 చూద్దామండి. ఇక 7 కి వచ్చేసరికి 0 or 7 డివిజిబుల్ అంటే ఇక్కడ మీకు అర్థమై ఉండదు. సపోజ్ ఎగ్జాంపుల్ కింద ఒక నెంబర్ చూద్దాం. 34 అనే నెంబర్ ఉంది. ఈ నెంబర్ 7 తో డివిజిబుల్ అవుతుందా లేదా అని చూసినట్లయితే మనము ఈ 3 ఉంది కదండి, ఆ 3 ఇక్కడ వేసుకొని ఇంటూ 2 చేయండి. 2 చేస్తే ఎంత వచ్చింది? 6 వచ్చింది. ఈ 6 అనే నెంబరు ఇందులో నుంచి మైనస్ చేయండి. ఓకే, చూడండి 3 అనే ఫస్ట్ డిజిట్ ఇవతల పేస్ట్ చేసుకొని ఇంటూ 2 చేశాను. ఇంటూ 2 చేసాక వచ్చే 2 3 6 కదా, 6 34 నుంచి చేసుకున్నానండి. ఎంత వస్తుంది? 28. ఓకే, ఈ 28 7 తో డివిజిబుల్ అవుతుందా లేదా చెక్ చేసుకుంటాం. 7 1 జా 7 4 జా 28. రిమైండర్ 0 వచ్చింది కదండి. సో దిస్ నెంబర్ డివిజిబుల్ బై 7 ఇలా చెక్ చేసుకుంటామండి. ఇచ్చే ఎంత పెద్ద వాల్యూ ఇచ్చినా ఇలా చేస్తే వచ్చేస్తుంది. 8 ద లాస్ట్ 3 డిజిట్స్ ఆర్ డివిజిబుల్ బై 8. 4 అయితే 2 డిజిట్స్, 8 అయితే 3 డిజిట్స్. ఓకే, 4 8 చిన్న డిఫరెన్స్ అండి. ఇక్కడ చూసుకున్నట్లయితే ఇచ్చే నెంబర్ లాస్ట్ సపోజ్ ఎగ్జాంపుల్ కింద
3, 2, 4, 8 ఉంది. ఈ 48 నెంబరు ఓకే లాస్ట్ 3 డిజిట్స్ అంటే 248. 4 అయితే 2 డిజిట్స్, 8 అయితే 3 డిజిట్స్. ఈ 3 డిజిట్స్ 8 తో కనుక డిజిబుల్ అయ్యిందంటే దట్ నెంబర్ డిజిబుల్ బై 8. ఇక 9 చూద్దాం. 9 కి వచ్చేసరికి సేమ్ యాజ్ 3 రూల్ అంటే 3 తో అయ్యిందంటే దట్ నెంబర్ డిజిబుల్ బై 9. ఓకే సేమ్ యాజ్ 6. 6 అంటే 2 తోనే 3 తోనే అయితే 6 తో ఎలా అవుతుందో. ఇక 9 కి వచ్చేసరికి 3 తోనే అయ్యిందంటే దట్ నెంబర్ డివిజిబుల్ బై 9. ఇక 10 కి వస్తాం. 10 కి వచ్చేసరికి ద లాస్ట్ నెంబర్ ఇస్ 0, దట్ నెంబర్ డివిజిబుల్ బై 10. అంటే లాస్ట్ నెంబర్ కానీ 0 ఉన్నట్లయితే దట్ నెంబర్ డివిజిబుల్ బై 10. 5 అయితే 5 కానీ 0 కానీ ఉండాలి. అదే 10 అయితే 0 ఒకటి ఉండాలి. ఓకే ఒక ఫ్లో చార్ట్ లో చూస్తే మనకి సింపుల్ లో అర్థమవుతుంది. ఇక ఫ్లో చార్ట్ చూద్దాం. ఇది చూడండి డివిజిబిలిటీ రూల్స్. ఇక్కడ చూడండి ఫ్లో చార్ట్. ఫ్లో చార్ట్ కి వచ్చేసరికి ఇక్కడ చూడండి 2 అంటే ఏం చెప్పాను, 0 కానీ 2 కానీ 4 కానీ 8 కానీ 6 కానీ దీస్ నెంబర్స్ లాస్ట్ డిజిట్ లో ఈ నెంబర్స్ కానీ ఉన్నట్లయితే 2 తోనే డివిజిబుల్ అవుతుంది. ఇక 3 9 అదే 3 కానీ 9 కానీ సేమ్ ఒకటేనండి. సమ్ అవుట్ డిజిట్స్ అంటే సమ్ చేసే నెంబరు 3 తో డివిజిబుల్ అయిందంటే దట్ నెంబర్ డివిజిబుల్ బై 3. సేమ్ యాజ్ 9 కూడా అలాగే ఉంటుందండి. 4 అంటే ఏది చెప్పాను, లాస్ట్ 2 డిజిట్స్ అది ఇచ్చే నెంబర్ లాస్ట్ 2 డిజిట్స్ 4 తో కనుక అయిందంటే దట్ నెంబర్ డివిజిబుల్ బై 4. ఇక 8 అంటే లాస్ట్ 3 డిజిట్స్. ఈ సేమ్ అండి 2 and 3 డిఫరెన్స్ అండి. 5 ఏం చెప్పాను 0,5. ఈ లాస్ట్ ఇచ్చే డిజిట్ ఒక వాల్యూ నెంబర్ ఇస్తారండి. దట్ నెంబర్ లాస్ట్ లో అయితే 0 కానీ 5 కానీ ఉన్నట్లయితే దట్ నెంబర్ డివిజిబుల్ బై 5. ఇక 10 అంటే 0 ఉండాలి. ఓకే వీ హ్యావ్ టు డిస్కస్ అబౌట్. ఇక్కడ చూడండి 2 తోని 3 తోని అయ్యిందంటే 6 తోని అవుతుందండి. ఓకే 2 తోని 3 తోని అయ్యిందంటే దట్ నెంబర్ డివిజిబుల్ బై 6. ఇలా గుర్తుపెట్టుకున్నారంటే సింపుల్ వేలో 1 to 10 నెంబర్స్ ఎలా డివిజిబుల్ అవుతుందో డివిజిబిలిటీ రూల్స్ ఇలా చెక్ చేసుకుంటామండి. దిస్ ఈస్ వెరీ ఇంపార్టెంట్ అండి. ఇంకా మన ఛానల్ ని ఎవరైనా సబ్స్క్రైబ్ చేయనట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో. మీకు నచ్చినట్లయితే షేర్ విత్ యువర్ ఫ్రెండ్స్. థ్యాంక్ యూ.